కాపరిగా దేవుని మనం స్తుతించుదాం. హల్లెలూయా. వాక్య భాగముల నుండి మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 22 నుండి దేవుని మాటలు చదువుకుందాం. ఏలీ బహు వృద్ధుడైన ఇశ్రాయేలీయులకు తన కుమారులు చేసిన కార్యములన్నీ ప్రత్యక్షపు గుడారము ద్వారము దగ్గరకు సేవ చేయుటకు వచ్చిన స్త్రీలతో శయనించుట యందును ఆ మాట చెవిని పడగా వారిని పిలిచి ఇట్లనేను, ఈ జనుల ముందర మీరు చేసిన చెడ్డ కార్యములు నాకు వినబడినవి. ఇలాంటి కార్యములు మీరు ఎందుకు చేస్తున్నారు? నా కుమారులారా, ఇలాగూ చేయవద్దు. నాకు వినబడినది మంచిది కాదు. యెహోవా జనులను మీరు అతిక్రమింప చేస్తున్నారు. నరునికి నరుడు తప్పు చేసిన ఎడల దేవుడు విమర్శ చేయను కానీ ఎవరైనా యెహోవా విషయంలో పాపము చేసిన ఎడల వాని కొరకు ఎవరు విజ్ఞాపనము చాలు. ఇక్కడ మనము జ్ఞాపకం చేసుకుంటే ఏలీ కుమారులు దేవుని యొక్క మందిరములో ఎలా జీవించారు, లేక ఏ విధముగా వారి యొక్క జీవితాల్లో శాపగ్రస్తులయ్యారు. దేవుని మందిరము అనేటువంటిది ఇది మనల్ని దీవించి ఆస్వాదించే మంచి స్థలం. ఇది ఈ మందిరము నీకు నీ బిడ్డలకు క్షేమాన్ని ఇస్తుంది. ఇక్కడ నువ్వు చేస్తున్న ప్రతి ప్రార్థన నీ బిడ్డలను నీ కుటుంబాన్ని కాపాడుతుంది. ఇలాంటి ఒక మంచి మందిరంలో మనము చెడు కార్యములు చెడు పనులు చేయటానికి వీలులేదు. ఈ మందిరము మన శాపాలని ఆశీర్వాదకరముగా మారుస్తుంది, మన కన్నీటిని నాట్యముగా మారుస్తుంది. ఈ మందిరంలో ఆహారం అడిగిన, వస్త్రం అడిగిన, గృహాలు అడిగిన, గర్భఫలం అడిగిన, ఈ లోకములోనికి కొదువు ఉన్న అది అడిగిన ప్రభు ఈ మందిరములో దేవుడు సహాయమును అని చేస్తారు. ఇలాంటి ఒక మంచి మందిరమును ప్రేమించటానికి, అక్కడ దేవుని యొక్క బిడ్డలుగా వచ్చినటువంటి వారికి చక్కని పరిచర్యను చేయటానికి దేవుడు ఏలీ కుటుంబానికి దేవుడు అవకాశాన్ని దేవుడిచ్చారు. ఈ అవకాశాన్ని వారు ఏం చేస్తున్నారు అంటే దేవుని రాజ్యానికి, దేవుని బిడ్డలకు వ్యతిరేకముగా వారి యొక్క జీవితాలను వారు నడుపుతున్నారు. వాక్యం చెబుతుంది, నాకు వేరుగా ఉన్న ఏ మనుషుడునైనను ఏ పట్టణమైనను వర్ధిల్లదు, ఏ మనుషుడైనను అసలు నిలువనేరడు. ఎందుకని అంటే దేవుని మందిరము దేవుని ప్రభావముతో, దేవుని మహిమతో, దేవుని తేజస్సుతో నింపబడినటువంటిది. ఈ మందిరము యొక్క ప్రభావము, దేవుని యొక్క మహిమ నిన్ను కమ్ముకున్నప్పుడు నీకు గొప్ప వెలుగు కలుగుతుంది, గొప్ప దీవెన కలుగుతుంది, గొప్ప స్వస్థత కలుగుతుంది, గొప్పగా నీ యొక్క అవసరతలు ఏమవుతున్నాయి అవన్నీ తీర్చబడుతుంటాయి. ఇంత ప్రభావము కలిగినటువంటి దేవుని మందిరములో మన జీవితాలు దేవుని వ్యతిరేకముగా మనం నిలుపుకోవటం అనేటువంటిది ఏమాత్రము కూడా మంచిది కాదు. సరే, అక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే ఏలీ కుమారులతో తండ్రి చెబుతున్నాడు, అయ్యా మీరు చేస్తున్నటువంటి పనులు నాకు చెవికి వినిపించాయి, ఇది మంచిది కాదు అని తండ్రి తన పిల్లలను నివారించటానికి, సరిచేయటానికి తండ్రి మాట్లాడుతున్నాడు.
అయితే ఆ పిల్లలు తండ్రి యొక్క మాటను వారు వినలేనటువంటి వారుగా, అంగీకరించినటువంటి వారుగా వారు ఉండటం జరిగింది. అప్పుడు తండ్రి వారితో మాట్లాడుతున్నాడు. ఒక నరునికి నరుడు తప్పు చేసిన ఎడల దేవుడు ఏం చేస్తాడు? విమర్శ చేస్తాడు. ఎందుకని? దేవుడు ఉన్నాడు కాబట్టి ఈ నరులిద్దరికి ఉన్నటువంటి పరిస్థితులు ఏమన్నట్టు సరి చేస్తాడు ఆయన. కానీ ఈ నరుడే దేవుని విషయంలో, దేవుని యొక్క బిడ్డల విషయాల్లో, దేవుని యొక్క మందిర విషయంలో ఒకవేళ పాపము చేస్తే అసలు ఎవరు చేస్తారు? ఎవరు విజ్ఞాపనం చేస్తారు? ఎవరు విజ్ఞాపనం చేస్తే వారికి సహాయము ఎవరిస్తారు? సహాయం చేసే దేవుడే నీకు లేకపోతే, సహాయం చేసేటప్పుడు దేవునికే వ్యతిరేకముగా మన జీవితాలు ఉన్నట్లయితే మనకు సహాయం ఎక్కడి నుండి మనకు వస్తుంది? అందుకే మన జీవితాల్లో దేవుని మందిరంలోకి మనం వస్తున్నప్పుడు మన ప్రవక్తను జాగ్రత్తగా ఉండాలి. దేవుని మందిరం విషయంలో మనం జాగ్రత్తగా ఆసితూసి మనం మాట్లాడాలి. ఎట్లా పడితే మనం దేవుని మందిరంలో ఉండటానికి వీల్లేదు. ఎందుకని అంటే మన దేవుడు రోషము కలిగిన వాడు, మన దేవుడు పౌరుషము కలిగిన వాడు. అలాంటి ఒక గొప్ప దేవునికి విరోధముగా మనం ఎలాగ నడవగలం? మనం ఎలాగ మాట్లాడగలం? అందుకు దేవుడు ఏమంటున్నాడంటే, నా మందిరమును ఎవరైనా పాడు చేస్తే నేను వారిని పాడు చేస్తాను అంటున్నాడు. కనుక దేవుని యొక్క మందిరం మనం ఏం చేయకూడదంటే పాడు చేయకూడదు. కానీ దేవుని మందిరం మనం ఏం చేయాలంటే ఎంతో కొంత మనం దానిని బాగు చేయటానికి, దాన్ని నిలబడటానికి, దానికి మంచి స్థితి, మంచి వైభవం తీసుకురావటానికి మనం ఎక్కువగా కష్టపడాలి, శ్రమించాలి. అవసరమైతే మనం దాని కొరకు నిందలైన, అవమానములైన వాటిని భరించటానికి బద్దులుగా మనము ఉండాలి. ఎందుకని అంటే యెరూషలేమా నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుతారు అనే వాక్యము మనకు తెలియజేస్తుంటుంది. కనుక దేవుని మందిరములో ఏలీ కుమారులు ఎలా జీవించారు, ఏ విధముగా వారి యొక్క జీవితాల్లో శాపగ్రస్తులయ్యారు, కొన్ని విషయాలు మనము నేర్చుకుందాం వాక్య భాగముల నుండి. మొదటి మాటగా మనం చూసినట్లయితే, మందిరములో ఉన్నారు కానీ చెడు కార్యములు చేసేవారుగా ఉన్నారు. మందిరములో ఉన్నారు కానీ చెడు కార్యములు చేయవారుగా ఏలీ కుమారులు ఉన్నారు. వాక్యములో నుండి 22వ వచనం 23వ వచనం చదువుదాం. ఏలీ బహు వృద్ధుడైన ఇశ్రాయేలులకు వారు ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారము యొద్ద సేవ చేయుటకు వచ్చిన స్త్రీలతో శయనించుట అన్నటువంటి మాట చెవిని పడగా వారిని పిలిచి ఇట్లా, నేను ఈ జనుల ముందర చూసారా, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుని యొక్క మందిరములు వారు ఏం చేస్తున్నారు? చెడ్డ పనులు చేస్తున్నారు. ఈ చెడ్డ పనులు ఎవరికి వినిపిస్తున్నాయి? చాలాసార్లు మన జీవితాల్లో కూడా మనం దేవుని మందిరానికి, దేవుని పిల్లలుగా మనం ఉండటానికే మనం వస్తున్నాం. అయితే దేవుని మందిరానికి వెళుతూ కూడా ఇంకా మన యొక్క జీవితాల్లో దేవుని పిల్లలుగా ఉండవలసిన గుణగణాలు లేకోకుండా దేవుని పిల్లలకు లేనటువంటి చెడు కార్యాలు మన జీవితాల్లో చేస్తూ ఉన్నాం. ఇలా చాలామంది జీవితాలు ఉన్నాయి. ఏలీ పిల్లలు దేవుని మందిరం ఉన్నప్పటికీ వారు ఎలాగో చెడు పనులను వారు చేస్తున్నారో, అలాగే నేటి దినమందు దేవుని మందిరములు మనం ఉన్నప్పటికీ కూడా మనము కూడా చెడు పనులు మనం చేస్తున్నాం. ఇది దేవుని పిల్లలకి తగినటువంటిది కాదు. దేవుని యొక్క మందిరములో మనం ఈ పనులు చేయటానికి తగిన వారిమి కాదు. ఎందుకని అంటే మన పాపమును విడిచిపెట్టి మనం పరిశుద్ధత కలిగి జీవించటానికే దేవుడు మనలను ఏర్పాటు చేసుకున్నాడు తప్ప తిరిగి మనం చెడు పనులు చేయటానికి మాత్రము కానే కాదు.
అలాంటి వారు దేవుని పిల్లలుగా దేవుని మందిరంలో సేవ చేయటానికి, ఆయన బిడ్డలుగా ఉండటానికి అర్హత లేదు. ఎందుకని అంటే నీ పాపముల నుండి, నీ శాపముల నుండి విమోచించి ఇక్కడ నీకు ఒక పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని దేవునికి ఇవ్వటానికే ప్రభు శిలువ మరణాన్ని పొందాడు. దేవుడు నీ కొరకు ప్రాణం పెట్టాడు. దేవుడు నీ కొరకు రక్తాన్ని కార్చాడు. ఆ రక్తంలో దేవుడు మనల్ని కడిగింది ఎందుకో తెలుసండి, పవిత్రమైన వారుగా మన జీవితాలు ఉండాలని. అంతేగాని మనం దేవుని బిడ్డలుగా దేవుని మందిరంలో ఉంటూ ఆయన పేరు చెప్పబడినటువంటి బిడ్డలుగా ఆయన పేరు మనం పెట్టుకుంటూ ఆయన పరిశుద్ధమైనటువంటి గ్రంథమును తీసుకుంటూ ఆయన యొక్క శరీరములో రక్తములో కూడా మన పాలిభాగస్తులుగా మన జీవితాలు ఉంచబడుతూ మనము చేయదగినటువంటి కార్యాలు, చేయకూడనటువంటి కార్యాలు మన జీవితాలు చేయటం అనేటువంటిది ఏమాత్రము కూడా మంచిది కాదు. వారు చేస్తున్నటువంటి ఆ చెడు పనులు ఎవరికి వినిపించాయి? అక్కడ సేవ చేస్తున్నటువంటి సేవకునికి వినిపించాయి. అట్లాగే ఇక్కడ మనం చేస్తున్నటువంటి చెడు పనులు ఎవరికి వినిపిస్తాయి? నువ్వు చేసేటువంటి దుష్కార్యములు, నువ్వు చేసేటువంటి పాపము ఏం చేస్తుంది అంటే లోకము నీ గురించి చెప్తుంది, నీ గురించి మాట్లాడుకుంటుంది. నువ్వు చేస్తున్న అతిక్రమాల గురించి మాట్లాడుతుంది. నువ్వు చేస్తున్నటువంటి అనేకమైనటువంటి చెడ్డ కార్యముల గురించి ఒకవేళ సేవకుడికి తెలియపోవచ్చు, కానీ బయట లోకం అన్ని విషయాలను తెలుసుకుని మాట్లాడుకుంటుంది. ఆ నోట ఎక్కడి దాకా వస్తుంది? సేవకుని దాకా వస్తుంది. అట్లాగే దేవుని దాకా అది దేవునికి ఎంత చాలా ఇబ్బంది కలిగిస్తుంది, చెడ్డ పేరు వస్తుంది, ఆయన నామానికి ఎంత అవమానం వస్తుంది. జాగ్రత్త. మనము దేవునికి చెందిన వారమే, మనం దేవుని యొక్క పిల్లలమే. దేవుని మందిరంలో మనం ఎలా ఉండాలి అంటే పరిశుద్ధముగానే ఉండాలి తప్ప దేవునికి అపకీర్తి తీసుకొచ్చేటువంటి చెడు కార్యములు చేయవారుగా మనము ఉండకూడదు. ఆ చెడు కార్యములు చేస్తే శాపగ్రస్తులు వస్తాం. మంచి కార్యములు చేస్తే దేవుడు తన మందిరములో దేవుడిని అభివృద్ధి చేస్తాడు. నీ జీవితాన్ని దేవుడు అభివృద్ధి చేస్తాడు. నీ కుటుంబాన్ని దేవుడు అభివృద్ధి చేస్తాడు. దేవుని యొక్క అభివృద్ధికరమైనటువంటి స్థలములోకి నువ్వు వస్తున్నప్పటికీ, ఆయన మందిరములో మనం ఉంటున్నప్పటికీ మనం శాపగ్రస్తులుగా మారకూడదనే దేవుని ముఖ్య ఉద్దేశం. అందుకే దేవుడు తన పిల్లలను ఈరోజు వాక్యము చేత హెచ్చరిక చేస్తున్నారు. ఎందుకని అంటే మనం ఏదైనా ఒప్పుకుంటామని, ఏదైనా సరి చేసుకుంటామని, ఏదైనా మన జీవితాల్లో దేవునికి వ్యతిరేకమైన దాన్ని విడిచిపెట్టేసుకుంటామని. అందుకు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఎన్నిసార్లు గద్దించిన లోపడకపోతే మరి తిరుగు లేకుండా హఠాత్తుగా మన జీవితాలు నాశనం అయిపోతాయి. అలా నాశనం కాకుండా మన జీవితాలు మంచిగా ఉండాలనే దేవుడు మనతో ఈరోజు ఈ వాక్యము ద్వారా మాట్లాడుతున్నాడు. కనుక ఏలీ కుమారులు ఎక్కడున్నారు? దేవుని మందిరములో ఉన్నారు. కానీ వారు ఏం చేస్తున్నారు? దేవుని మందిరములో చెడు కార్యములను లేక చెడ్డ కార్యములను వారు చేస్తున్నారు. అదే దేవునికి ఇష్టం లేదు. దేవుని మందిరములో దేవునికి ఇష్టమైన కార్యాలు చేయవారుగా ఉండటానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. కానీ దేవునికి వ్యతిరేకమైన చెడ్డ కార్యాలు మనం చేయటానికి వీల్లేదు కదా. ఒకవేళ అలాంటిది ఏలీ కుమారులకు ఉన్నటువంటి గుణగణాలు మన జీవితాల్లో ఉన్నట్లయితే వాటిని విడిచిపెట్టేసి దేవుని పిల్లలుగా మనము ఆయనకి ఇష్టమైన వారుగా మనం మార్చబడదాం. రెండవదిగా మనం చూసినట్లయితే 24వ వచనం చదువుదాం. నా కుమారులారా, ఇలాగూ చేయవద్దు. నాకు వినబడినది మంచిది కాదు. యెహోవా జనులను మీరు అతిక్రమింప. ఇక్కడ దేవుని మందిరములో వారు ఏం చేస్తున్నారు? దేవుని యొక్క ఆజ్ఞలను అతిక్రమించి జనులను కూడా ఏం చేస్తున్నారు? అతిక్రమింప చేసేటట్లుగా చేస్తున్నారు. వారు ఏం చేస్తున్నారు? దేవుని మందిరములో దేవుని ఆజ్ఞలు పాటించవలసిన వారు, దేవుని ఆజ్ఞలకు భయపడవలసిన వారు, దేవుని ఆజ్ఞలను బట్టి ఆనందముగా సంతోషముగా బ్రతకవలసినటువంటి వారు ఈ ఆజ్ఞలను వారు పాటించకపోగా, ఈ ఆజ్ఞలను వారు మీరి వారు దేవునికి శత్రులుగా మార్చబడి ఇంకేం చేస్తున్నారు అంటే అక్కడ చెప్తున్నది, అక్కడ దేవుని యొక్క జనులు కూడా
వారు దేవునికి వ్యతిరేకముగా అతిక్రమించేవారుగా కూడా చేస్తున్నారు. జాగ్రత్త. మనం కూడా ఒకవేళ దేవుని ఆజ్ఞలను కంఠాపోషణముగా ధరించుకొని మంచిగా కానీ మనం ప్రవర్తించగలిగినట్లయితే దేవుడు ఏం చేస్తాడు? దీర్ఘాయువును, సుఖజీవితో గడుసు సంవత్సరములను, శాంతిని, దయను దేవుడు మనకి ఇస్తాడు. మరి మన యొక్క జీవితాల్లో దేవుని ఆజ్ఞలను విడిచిపెట్టేస్తున్నాం, దేవునికి భయము లేని వారుగా మనం ప్రవర్తిస్తున్నాం. మనము కూడా హద్దు పొద్దు లేకుండా ఒక లోకస్తులాగా మన యొక్క జీవితాలు వెళ్ళిపోతున్నాయి. వెళ్ళిపోవటమే కాకుండా తను చెడ్డ కోతి వనమంతా చెరిపివేసినట్లుగా వారు ఏమైపోతున్నారు అనేది మనం చూసినట్లయితే ఇంకా అనేకులను కూడా ఏం చేస్తున్నారని చెప్తున్నారు? అతిక్రమించేటట్లుగా వారిని కూడా శత్రువులాగా, వారు కూడా దేవుని యొక్క ఆజ్ఞలను మీరేవారుగా చేస్తున్నారు. దేవుడు చూస్తూ ఆయన సహించేవాడు కాదు. ఎంతవరకు దేవుడు ఓర్చుకుంటాడు, ఎంతవరకు సహిస్తాడు, ఎంతవరకు దేవుడు భరిస్తూ ఉంటాడు. అందుకే దేవునికి మనం ఎప్పుడూ కూడా శత్రువుగా ఉండొద్దు. అక్కడ అంటున్నాడు, ఒక మనుషుడికి మనుషుడు శత్రువు అయితే పర్వాలేదు, ఒక దేవునికి శత్రువుగా, ఒక దేవునికి కీడు చేయవారుగా, దేవుని యొక్క మందిరము అంటే ఆయన స్వరక్తమిచ్చి సంపాదించబడినటువంటి ఆయన యొక్క సంఘం ఇది. ఆయన ప్రేమిస్తున్న సంఘము. దీని కొరకు ఆయన ఎంతో శ్రమించాడు. ఈ సంఘము కొరకు ఆయన ఎంతో విజ్ఞాపన చేస్తున్నాడు. భారము బాధ్యత కలిగి దివారాత్రులు అహర్నిశలు ఆయన ఎంతో శ్రమించాడు. దీనిని కూడగట్టడానికి ఆయన ప్రాణమే ఆయన పెట్టాడు. దీనిని మనం పాడు చేయటానికి మనం ఎవరు? ఆయన ప్రేమించేటువంటి సంఘమును మనం పాడు చేయటానికి ఒక మనుషుడు ఎవరు? అక్కడ ఒక సేవ చేసుకోవాలి, లేకపోతే అక్కడ మనము ఇచ్చేటువంటి తానుతో తిని మనం బ్రతకాలి. అక్కడ మనం ప్రార్థన చేసుకుంటే మన కుటుంబానికి, మన బిడ్డలకు మేలుని కలిగించేటట్లుగా ప్రవర్తించాలి తప్ప మనం చేయగలిగినటువంటిది ఏదైనా అక్కడ ఒక మంచిని చేయటానికి ఇక్కడ మనం దేవుని మందిరంలో ఉండాలి తప్ప దేవుని మందిరానికి మనం కీడు చేయటానికి నువ్వు దేవుడి సేవకునివైనా కావచ్చు, సేవకుని పిల్లలమైన కావచ్చు, విశ్వాసమైన కావచ్చు, ఎవరు అయినా కావచ్చు, దేవునికి విరోధముగా ఎవ్వరూ కూడా ఉండటానికి వీలు లేదు అని వాక్యం ఎంత స్పష్టంగా మనతో మాట్లాడుతుంది. కనుక మనము దేవుని ఆజ్ఞలను మనం అతిక్రమిస్తే అది మన వరకే సరిపోతుంది. మనం అతిక్రమించేదే కాక ఇతరులకు కూడా మనం దాలాగు అతిక్రమించేటట్లుగా చేస్తే దేవుడు ఏమాత్రము కూడుకోరు. ఎందుకంటే ఆనాడు ఉన్నటువంటి యాజకులు, ఆనాడు ఉన్నటువంటి వారు కూడా ఏం చేశారంటే ఒక పాపిని రక్షించడానికి దేశమంతా తిరిగేవారంట, ఊరంతా తిరిగేవారంట. వచ్చిన తర్వాత ఆ వ్యక్తిని ప్రార్థనలో ఉండిచ్చేవాడు కాదంట. నువ్వు అట్లా చేయకూడదు, నువ్వు ఎట్లా ఉండకూడదు, నువ్వు అలా ఉండాలి. అలా వారి యొక్క జీవితాలను ఏం చేసేవారంటే వీరి యొక్క అజమాయిషితో వారిని అనేక రీతులుగా వారిని బాధ పెడుతూ వారి జీవితాలు ఉండేవట. అట్లాగే మన యొక్క జీవితాలలో మనము ఏమాత్రము కూడా మన ఒక దేవుని యొక్క మందిరములో ఉన్నటువంటి మనము దేవుని యొక్క ఆజ్ఞలను మనం అతిక్రమించడానికి వీలు లేదు. అంత మాత్రమే కాకుండా మనం అతిక్రమించేటువంటి పాపం ఏదైతే ఉందో అది ఇతరులకు కూడా మనం దానిని ఆ విధంగా చేయటానికి, వారిని కూడా ఆ విధంగా నడిపించడానికి కూడా వీలు లేదు. నువ్వు చెడిపోతూ అనేకులను మనం చెడగొట్టకూడదు. చెరపకురా చెడిపోతావని చాలాసార్లు మన జీవితాల్లో మనం ఏదో చెరపాలనుకుంటున్నాం, మన జీవితాల్లో మనం పాడు చేసుకుంటున్నాం అని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాం. ఒకవేళ అలాంటి విషయాలు ఏమైనా మన జీవితాలు ఉంటే వాటిని మనం ఏం చేయాలి? విడిచిపెట్టి దేవుని బిడ్డలుగా మన జీవితాలు ముందుకు సాగిపోదాం. ఎందుకంటే ఆజ్ఞ అతిక్రమమే పాపము. కనుక ఆజ్ఞను మనం అతిక్రమించవద్దు. అతిక్రమిస్తూ ఇతరులను కూడా మనము, ఇప్పుడు ఆదాము భార్య అతిక్రమించింది, అతిక్రమించి ఏం చేసింది? మళ్ళీ తన భర్తకు కూడా అతిక్రమించినట్టు చేసింది. మరి దేవుని కోపం వచ్చిందిగా. దేవుని యొక్క కోపం వారి జీవితాన్ని ఏమైంది? దేవుని సన్నిధికి దూరం అయింది. వారి శాపగ్రస్తులకు వారి జీవితాలు మారిపోతున్నాయి. జాగ్రత్త.
మన జీవితాల్లో మనం చెడిపోవటమే గాక అనేకులను చెడిపోయేటట్లుగా మనం కారకులుగా ఉండకూడదు అని చెప్పి నేను మీకు జ్ఞాపకం. నీ ద్వారా అనేకులు దేవుని మందిరంలోకి రావాలి, నరకముల నుంచి తప్పించబడాలి, అనేకులు దేవుని ఆశీర్వాదాలని సంపాదించుకోవాలి తప్ప నీ ద్వారా ఎవరు నరకానికి వెళ్ళకూడదు, దేవుని కోపం మన మీదకి రాకూడదు. ఇక మూడవదిగా మనం చూసినట్లయితే ఏలి యొక్క కుమారులు దేవుని మందిరములో ఉన్నారు కానీ దేవుని మాట కానీ తండ్రి మాట కానీ వారు విననొల్లని వారుగా ఉన్నారు. 25 వచనం చదువుదాం. నరునికి నరుడు తప్పిదము చేసిన ఎడల దేవుడు విమర్శ చేయును గాని ఎవరైనా ఆ దేవుని విషయంలో పాపము చేసిన ఎడల వాని కొరకు ఎవరు విజ్ఞాపనము చూసారా? చూసారా? ఇక్కడ మనం చాలాసార్లు మనం ఏమైపోతున్నామంటే మనం వినలేకపోతున్నాం. మన ఆశల కొరకు, మన కోరికల కొరకు, నువ్వు చేస్తున్నది తప్పు, ఇలా వెళితే నీకు నష్టం వస్తుంది అని దేవుడు ఒక తండ్రిగా తన బిడ్డలను దేవుడు హెచ్చరిక చేస్తున్నప్పటికీ కూడా, దేవుడు మాట్లాడుతున్నప్పటికీ కూడా మనం ఏం చేయట్లేదంటే దేవుని మాటను మనము లెక్క చేయట్లేదు. మన సంతోషము కొరకు, మన ఆనందము కొరకు మనం ఏమైపోతున్నామంటే మన యొక్క శరీర ఆశలను మనము నెరవేర్చుకోవటానికి మనం అనేక రీతులుగా మనం వెళ్ళిపోతున్నాం. ఎంత మాట్లాడుతున్నా, ఎన్ని విధాలుగా నివారణ చేయటానికి చెబుతున్నప్పటికీ కూడా లోబడినటువంటి బిడ్డలుగా, సరి చేసుకునేవారుగా, సరిదిద్దుకునేవారుగా లేకపోతూ ఉంటున్నారు. కనుక నేటి దినమందు మనం కూడా దేవుని యొక్క మందిరములోనే మన యొక్క జీవితాలు ఉంచబడుతూ తండ్రి మాటను, దేవుని మాటను లేక దైవజనుని యొక్క మాటలను ఒకవేళ మనము విననున్నటువంటి వారికి ఒకవేళ మన జీవితాలు ఉన్నట్లయితే మన జీవితాల్లో చాలా నష్టం అనేది మన జీవితాల్లోనికి వస్తుందని వాక్యము చాలా స్పష్టంగా చెబుతుంది. కనుక దేవుని యొక్క మందిరములోనికి మనం వస్తున్నప్పుడు, తండ్రి మనతో మాట్లాడుతున్నప్పుడు మనం ఏం చేయాలి? ఆ మాట ద్వారా మనం ఏం చేయాలి? సరి చేసుకోవాలి. దాగుకోవద్దు. ఆ తప్పుని ఇంకొకరి మీద నెట్టవద్దు. దాన్ని మనం సరి చేసుకుంటానికి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఎందుకనంటే ఆయనకి తెలుసు ఎవరు తప్పిదము చేశారో ఆయనకి తెలుసు, ఎందుకు దాగుకున్నావో ఆయనకి తెలుసు, నువ్వెందుకు దేవుని ఎదుటికి రాలేకపోతున్నావో తెలుసు. నీ మనసు, నీ ఆలోచన, నీ తలంపులన్నీ ఆయనకి తెలిసే ఉన్నాయి కదా. ఆ దేవుని ఎదుట మనం చాలా జాగ్రత్తగా మనం బ్రతకటానికి ఇక్కడికి వచ్చాము తప్ప దేవుని మందిరానికి చెడ్డ పేరు తేవటానికి కాదు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాం. కనుక ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే వారు ఆ ఏలి కుమారులు తండ్రి మాట వినలేదు కదా, దేవుని భయము కూడా వారికి లేదు. ఈరోజు ఒకవేళ మన జీవితాల్లో కూడా ఒకవేళ దేవుని భయము కూడా లేకుండా, సేవకుని యొక్క భయము కూడా లేకుండా ఒకవేళ మనం ప్రవర్తించినట్లయితే దేవుని మందిరములు మనకు ఆశీర్వాదాలు కాదు, దేవుని రౌద్రము, దేవుని కోపము మన మీదకి, మన బిడ్డల మీదకి వస్తుంది అని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇక నాలుగోదిగా మనం చూసినట్లయితే మనం దేవుని మందిరములోనే ఉన్నారు కానీ ఏలీ పిల్లలు దేవుని కంటే ఎక్కువగా హెచ్చించుకుంటున్నారు. వారు దేవుని మందిరములను ఉన్నారు కానీ దేవుని మందిరములు వారు ఏం చేస్తున్నారు అంటే తమను తాము హెచ్చించుకున్నట్లుగా ఇక్కడ మనకు చెప్పబడుతుంది. వాక్యములో 27 నుండి మనం చదువుదాం. అంతటా దైవజనుడు ఒకడు ఏలీ యొద్దకు వచ్చి ఇట్లా నేను నీ పితరుల ఇంటివారు ఫరో ఇంటిలో ఉండగా నేను వారికి ప్రత్యక్షతమైతుని, నేను వారిని ఏర్పాటు చేసుకున్న ఈ గోత్రముల నుండి నీ పితరుల ఇంటి వారికి ఇచ్చి తిని
మీరు ఎలా తృణీకరిస్తున్నారు? పట్టుకొనుసు. చూసారా, ఇక్కడ ఏం చేస్తున్నారు? నాకంటే నీ కుమారులను, నీ కుటుంబాన్ని నువ్వేం చేస్తున్నావు? చూసారా, ఇక్కడ దేవుని యొక్క సేవ చేస్తున్నటువంటి ఆ సేవకుడు దేవుని మందిరమును కంటే కూడా దేన్ని ఎక్కువ ప్రేమిస్తున్నాడు? తన పిల్లలను. ఈరోజు ఒకవేళ సేవకులే కాదు, ఒకవేళ నీవు నేనైనా దేవుని కంటే ఒకవేళ మనం ఎక్కువగా మన బిడ్డలైనా, మన అందచందాలైనా, మన వెండి బంగారములైనా, మన కలిగినటువంటి వెళ్ళగలిగిన వేటినైనా ఒకవేళ మనం పూజించినట్లయితే మనం ఏం చేయాలి? వాటిని మనం విడిచిపెట్టాలి. విడిచిపెట్టకపోతే దేవుని యొక్క కోపం మన మీదకి వస్తుంది. జాగ్రత్త. ప్రతి ఒక్కరము భయముతో మనం ఏం చేయాలంటే, వాక్యం చెప్తుంది, నాకు రావాల్సిన ఘనతను, నాకు రావాల్సినటువంటి మహిమను నేను ఎవరికి చెందనివ్వను. ఇక్కడ దేవుని యొక్క పిల్లలు మనం ఏం చేయాలంటే, దేవుడినికి ఏది ఇస్తున్నప్పటికీ కూడా దాన్ని బట్టి కృతజ్ఞత కలిగి దేవునిని స్తుతించాలి, దేవుని మనము ప్రేమించాలి, దేవుని మనము ఘనపరచాలి. అంతే తప్ప మనం దేవునికి మనం వ్యతిరేకంగా మనం దేనిని ఎక్కువగా ప్రేమించినా అది దేవుడు చూస్తూ ఊరుకునేవాడు కాదు. అది దేవుని దృష్టిలో ముమ్మాటికి తప్పే. అది ముమ్మాటికి తప్పే అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. కనుక దేవుని కంటే ఎక్కువగా మనం దేనిని ప్రేమిస్తున్నా దేవుడు ఒప్పుకునేవాడు కాదు. ఇక్కడ మనం ఒకవేళ మన పంతములు, లేతే మన యొక్క ఆలోచనలు, మన యొక్క ఉద్దేశాలు, లేతే మనకున్నటువంటి ఆ పరిస్థితులే తప్ప దేవుడు నీ పట్ల, నీ కుటుంబం పట్ల దేవుడు ఎందుకు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు, ఎందుకు దేవుడు నీకు ఈ కృపనిచ్చాడు, ఈ విషయాన్ని మనం పక్కన పెట్టేసి మన కుటుంబం కొరకు, మన కొరకే ఈ విధంగా ప్రవర్తించడం అనేది దేవుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా దానిని అంగీకరించాడు. అది దేవునికి, మన కుటుంబానికి, మనం చేస్తున్నటువంటి పనులు ఆయనకి ప్రతికూలము, అనుకూలము కాదు. అది ప్రతికూలముగా ఉంటుంది, వ్యతిరేకంగా ఉంటుంది. కనుక మనం అనుకూలముగా, సజీవయాగముగా, దేవుని యొక్క బిడ్డలుగా నడుచుకోవటానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆ విధంగా మనం బ్రతకగలిగినట్లయితే దేవుడు ఖచ్చితంగా మనకు ఊహించలేని గొప్ప ఆశీర్వాదములు దేవుడు ఇస్తాడు. ఇప్పుడు దావీదు దేవుని యొక్క హృదయానుసారంగా బ్రతికాడు. ఇప్పుడు దావీదుని దేవుడు ఏం చేశాడు? నాకు హృదయానుసారంగా బ్రతుకుతున్నాడు అంటే నా హృదయంలో ఏమైతే నేను ఆశపడుతున్నానో ఆ విధంగా ఆయన బ్రతుకుతున్నాడు. కాబట్టి ఇలాంటి వాడు ఏం చేయాలి? ఇశ్రాయేలు మీద ఏలుబడి చేయాలి. అప్పుడు దేవుడు ఏం చేశాడు? ఇశ్రాయేలు మీద ఏలుబడి చేయటానికి, రాజుగా ఉండటానికి దావీదుని గొర్రెల కాపరుగా తనను రాజుగా దేవుడు అభిషేకించాడు. అభిషేకించి ఏం చేశాడంటే, దావీదు పక్షముగా దేవుడు నిలిచి సౌలుతో దేవుడు యుద్ధము చేశాడు. ఎవరి పక్షాన్ని నిలబడ్డాడు? ఎవరైతే దేవుని యొక్క హృదయానుసారంగా నువ్వు ప్రవర్తిస్తున్నావో వారు కార్యాలు, వారి ఆలోచనలు దేవుడు నెరవేరుస్తాడు. మనం దేవుని యొక్క చిత్తానుసారంగా మనం లేనప్పుడు మన ఆలోచనలు ఎలా నెరవేర్చబడతాయి? మన కార్యాలు ఎలాగూ నెరవేర్చబడతాయి. అందుకు దావీదు అంతకంతకు వర్ధిల్లేను, సౌలు అంతకంతకు నీరసిస్తున్నాడు. జాగ్రత్త. మనము దేవుని యొక్క బిడ్డలుగా ఆయన మందిరములో మనం ఏం చేయాలంటే దేవునిని మనం ప్రేమించేవారుగా ఉండాలి. మనం నలిగిపోతూ కూడా దేవుని చిత్తాన్ని మనం ఏం చేయాలి? అక్కడ నెరవేర్చాలి. ప్రభువైన యేసుక్రీస్తు వారు తండ్రి తనకు అప్పగించినటువంటి బాధ్యతలను ఆయన నెరవేర్చడానికి ఆయన నలగొట్టబడ్డాడు, హింసించబడ్డాడు, ఆయన అవమానపరచబడ్డాడు, ఆయన ప్రాణాన్ని ప్రాణముగా పెట్టాడు, అర్పించాడు. అది అతనికి ఆశీర్వాదకరమే కాదు, అది నీకు నాకు కూడా ఇది ఆశీర్వాదకరముగా దేవుడు మార్చాడు. ఈరోజు నీవు నేను ఒక ఆశీర్వాదకరముగా మన జీవితాలు ఉండాలంటే మనము దేవునిని ప్రేమించేవారుగా మనం ఉండాలి. అతడు నన్ను ప్రేమిస్తున్నాడు కనుక
నేను అతన్ని తప్పిస్తాను. అతను నా నామం ఎరిగినవాడు కనుక నేను అతన్ని ఘనపరుస్తాను. నువ్వు దేవుని ప్రేమిస్తేనే దేవుడు నిన్ను ప్రేమిస్తాడు. నీవు ఆయన నామాన్ని ఎరిగిన వారుగా జాగ్రత్తగా బ్రతికితేనే అప్పుడు దేవుడు నిన్ను ఘనపరుస్తాడు. లేకపోతే ఎలా వస్తాయి? నువ్వు దేవుని నామాన్ని దోషం పాలు చేస్తూ నీ శరీరాశలు కోరికల కొరకు నువ్వు అన్ని గడ్డి అన్ని తింటూ దేవుని సాక్ష్యం ఏమైపోతే, దేవుని మందిరం ఏమైపోతే, ఎవరేమైపోతే నాకెందుకులే, నా బ్రతికేదో, నా సుఖమేదో, నా సంతోషమేదో అనేటువంటి విధానంలో నువ్వు పోతే నిన్ను బట్టి దేవుని నామానికి ఎంత చెడ్డ పేరు వస్తుందో, మందిరానికి ఎంత చెడ్డ పేరు వస్తుందో, దేవుని యొక్క సేవకులకు ఎంత అవమానము వస్తుందో. వారు ఏం వాక్యం చెబుతున్నారు, ఏం భయం చెబుతున్నారు, వాళ్ళని గద్దించలేడా, వారిని క్రమశిక్షణలు తీసుకురాలేకపోతున్నాడా అని మనం చేసిన తప్పిదాలు బట్టి ఎవరి మీదకి వస్తుంది? తల్లిదండ్రుల మీదకి, పెద్దవారి మీదకి నిందలు వస్తాయి. జాగ్రత్త. తప్పు నీది, శిక్ష అవమానము మా మీదకు వస్తుంది. జాగ్రత్త. నీ జీవితంలో అలాంటి పొరపాట్లు ఒకవేళ ఉన్నట్లయితే ఏలీ కుటుంబానికి వచ్చినటువంటి శాపము, ఏలీ పిల్లల మీదకు వచ్చినటువంటి మరణము, ఉగ్రత మన కుటుంబాల మీద కూడా వస్తుంది. కనుక దేవుని మందిరం అనేది అలా ఉగ్రతలు ఉన్న వారిని రక్షించేది, అలా ఉగ్రతలో ఉన్నటువంటి వారిని కాపాడేది. అలాంటి వారికి ఇక్కడ చేస్తున్న ప్రతి ప్రార్థన వారికి ప్రాకారముగా రక్షణను అనుగ్రహించేది. ఇక్కడే నీవు సరిగ్గా లేనప్పుడు, ఇక్కడ నీకు దేవుని యొక్క కృప అనేటువంటిది నీకు దొరకనప్పుడు నిన్ను ఎవరు కూడా ఎవరు కాపాడలేరు. ఇక మనము ఐదవదిగా మనం చూసినట్లయితే దేవుని మందిరములోని ఏలీ కుమారులు ఉన్నారు, కానీ ఆశీర్వాదానికి బదులుగా తమను తామే శాపగ్రస్తులుగా చేసుకొని జనులను అనగా ఇశ్రాయేలును కూడా వారు ఏం చేస్తున్నారంటే శాపగ్రస్తులు అవుటకు వారే కారణమయ్యారు. శాపగ్రస్తులు అవటానికి వారే. ఇది మనకు 3వ అధ్యాయము 13వ వచనం చదువుదాం. ఎవరు? ఏలీ తన కుమారులు తమ్మును తాము శాపగ్రస్తులుగా చేసుకుంటున్నారని తండ్రి ఎరిగి వారిని అడ్డగించలేదు గనుక చూసారా? అంటే తెలిసి కూడా ఏం చేయట్లేదు, అడ్డగించుకోవట్లేదు. తప్పు జరుగుతుంది అన్నప్పుడు మనం ఏం చేయాలి? అడ్డగించాలి. దానిని మనం అడ్డగించలేదు అంటే మనం ఏం చేస్తున్నామని, ఆ తప్పుని మనము కూడా, అంటే తప్పు చేస్తున్నటువంటి వ్యక్తి ఒక తప్పు అయితే ఆ తప్పు చేస్తున్నాడని తెలిసినటువంటి మనము ఆ తప్పుని మనం ఖండించలేదు అంటే మనము కూడా ఏం చేస్తున్నాం? తప్పు చేస్తున్నామని. తరువాత 4వ అధ్యాయం 10వ వచనం చదువుదాం. చేయగా ఓడిపోయి పరిగెత్తుతూ వచ్చిరి. జరిగేను. చూసారా? ఇక్కడ జ్ఞాపకం చేసుకోండి, మనం చేసినటువంటి తప్పిదమును బట్టి దేవుని యొక్క ఆశీర్వాదం మనకు లేకపోయేసరికి మనం ఓడిపోతున్నాం. మరణాలు మన కుటుంబాలకు వస్తున్నాయి, శాపములు మన కుటుంబానికి వస్తున్నాయి. మనం దేవుని మందిరంలో ఉన్నప్పటికీ మనకు ఆశీర్వాదాలు లేకుండా పోతున్నాయి. కారణం ఏమిటి అనేది మనం జాగ్రత్తగా మనం ఆలోచన చేసినట్లయితే మనము ఆశీర్వాదానికి బదులుగా మనం ఏం చేస్తున్నాం? తమను తామే శాపగ్రస్తులుగా మనం చేసుకోవటమే దీనికి కారణం. మనం చెడిపోవటమే కాక, మనం శాపగ్రస్తులుగా మారటమే కాక, ఇతరులు కూడా మనం ఏం చేస్తున్నాం? శాపగ్రస్తులుగా మనము మార్చడానికి గల కారకులు అవుతున్నాం. అంటే వీళ్ళు పాపం చేస్తున్నారు వచ్చినటువంటి వ్యక్తులు, వారేమో దేవుని మందిరములకు వస్తున్నారు. వీరేం చేస్తున్నారు? ఆ మందిరములో వారితో పాపము చేసి వీరు తప్పిదము చేయటమే కాదు, ఎదుటి వారిని కూడా ఏం చేస్తున్నారు? తప్పిదములోనికి లాగేస్తున్నారు. ఆ ఎదుటి వారిని కూడా తప్పిదాల్లోకి లాగేస్తున్నారు, ఆ పాపములోకి లాగేస్తున్నారు. ఒకవేళ నువ్వు నశించిపోతే నీతో సరిపోతుంది, కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే దేవుని మందిరంలో రక్షణ మార్గంలో వెళుతున్న అనేకులను కూడా ఏం చేస్తున్నారు? పాడు చేసేస్తున్నారు. అంటే వీరి ద్వారా ఎన్ని కుటుంబాలు, ఎంతమంది
దేవుని నుండి తొలగిపోతున్నారు, పరిశుద్ధతను తొలగిపోతున్నారు. ఎంతమంది దేవుని ప్రేమించేవారు దేవునికి వ్యతిరేకమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోతారు. దీనికి కారణం ఎవరు అంటే ఏలీ యొక్క పిల్లలే. ఆ తప్పు తెలిసినప్పటికీ కూడా నీ పిల్లలు నువ్వేం చేయలేదు అంటే, నీ పిల్లలు దేవుని కంటే, దేవుని మందిరము కంటే, పరిచర్య కంటే ఎక్కువ ప్రేమిస్తున్నాం. మనం చాలాసార్లు మనం ప్రేమిస్తున్నాం, మనకు కలిగిన వాటిని ప్రేమిస్తున్నాం. మనకు కలిగినది ఏదియో ఆయన లేకుండా అవన్నీ దేవుడిచ్చినవే. కానీ మనం ఏం చేస్తున్నామంటే దేవుని ప్రేమించట్లేదు, కలిగిన వాటినే ప్రేమిస్తున్నాం. అది బంగారం కావచ్చు, ఇల్లు కావచ్చు, లేకపోతే అందసందాలు కావచ్చు, బిడ్డలు కావచ్చు, భర్త కావచ్చు, ఏదైనా కావచ్చు. లేక నీకు ఇచ్చిన జ్ఞానాన్ని ప్రేమిస్తున్నావా? నేనే తెలియగలవాడిని, నేను ఏదైనా చేయగలనని ఒకవేళ మనం అనుకుంటున్నామా? జాగ్రత్త. అది దేవునికి విరోధమైనది అనుకున్నప్పుడు మనం ఏం చేయాలి? మన పరిస్థితులు మార్చుకోవాలి. మన పరిస్థితులు మార్చుకుని దేవుని బిడ్డలుగా మనం మార్పు చెందాలి. ఇప్పుడు తప్పిదం చేశాడు దావీదు, ఇది తప్పునైనా అన్నాడు. ఆ తప్పిదాన్ని వెంటనే ఏం చేశాడు? దాచుకోకుండా ఒప్పుకొని దేవుని దగ్గర కనికరమును సంపాదించుకున్నాడు. ఆ శిక్ష నుండి, ఉగ్రత నుండి, లేక ఆ శాపము నుండి తప్పించబడి తన కుటుంబానికి ఆశీర్వాదాలని అందించాడు. తప్పిదము అని దేవుడు హెచ్చరిక చేస్తున్నా మనం మార్చుకోకుండా అలాగే బ్రతుకుతున్నట్లయితే నీతో పాటు నీ కుటుంబానికి కూడా నీవు శాపాన్ని తెచ్చిన వారు అవుతున్నావు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తుంటున్నా. ఇక్కడ ఆరోదుగా మనం చూసినట్లయితే దేవుని మందిరంలో ఉన్నాము, కానీ జీవానికి బదులు మరణానికి ఓప్ని ఫినెహాసులను ఏలి యొక్క ఇద్దరు కుమారులు మరియు ఇశ్రాయేలులో సుమారు 30,000 మంది హతులవటానికి కారకులయ్యారు. ఎంతమంది? 30,000 మంది. ఎవరు చేసిన పాపం ఇది? చూసారా? దేవుని మందిరములో మనం చేస్తున్న ప్రతి పాపము అది మనకు పెద్ద శాపముగానే మారిపోతుంది. అక్కడ మనకు 4వ అధ్యాయం 2వ వచనంలో కనిపిస్తుంది. వారి యుద్ధములో కలిసినప్పుడు ఫిలిష్తీయుల ఎదుట ఓడిపోయి యుద్ధ భూమిలోనే ఎన్ని వేల మంది? 4,000 మంది. ఆ తర్వాత మనము అదే అధ్యాయంలో మనము 10వ వచనం దగ్గర నుంచి చదివితే సుమారు ఫిలిష్తీయుల చేతిలో ఇశ్రాయేలీలు 30,000 మంది హతులైపోయారంట. వారితో పాటు ఓప్ని ఫినెహాసులు కూడా ఏమైపోయారు? ఇద్దరు కూడా. చూసారా? మనం చేసిన పాపము మనల్ని పట్టుకుంటుంది. మనం చేసిన పాపము మనతోనే పోవట్లేదు, అది మన కుటుంబం మీదకు వస్తుంది, అది మన యొక్క జనుల మీదకు వస్తుంది, అది మన సంఘం మీదకు వస్తుంది, అది మన దేవుని నామానికి అవమానమే తీసుకొస్తుంది. అందుకు జాగ్రత్త. మనం దేవుని పిల్లలుగా దేవుడు నిన్ను ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడో ఆయన యొక్క ఉద్దేశాలను ఎరిగి, ఆయన ఉద్దేశాల ప్రకారము శ్రమ అయినా, కష్టమైన, బాధ అయినా మనం బ్రతకగలిగినట్లయితే, దేవుడు శ్రమలలో ఉన్నటువంటి యోసేపుని ఆస్వాదించినట్లు శ్రమలలో ఉన్నటువంటి దానియేలుని దేవుడు ఆస్వాదించాడు. దేవుడు మనల్ని ఆస్వాదించడా? మనం దేవుని కొరకు ఎన్ని శ్రమలైనా నేను పొందటానికి నేను యోగ్యుడనే అర్హత కలిగిన వాడినే. ఎందుకని అంటే క్రైస్తవుడు అయినందుకు, ఆ పేరు నీకు పెట్టబడినందుకు ఈ శ్రమలు మనకు వస్తున్నాయి. వాక్యం చెప్తున్నాను, క్రైస్తవుడు అయినందుకు ఈ శ్రమలు వచ్చాయని. మనం క్రైస్తవుడిగా ఈ పేరు మనకుంది కాబట్టి శ్రమలు అనేది వస్తాయి. దేవుడు కూడా శ్రమ పొందాడు. ఆ శ్రమ అనేటువంటిది మనం ఆయుధముగా మనం ధరించుకున్నట్లయితే ఖచ్చితంగా దేవుడు మనకు సహాయమును మనకు చేస్తాడు. శ్రమలన్నిటి నుండి దేవుడు మనకు విడుదలను కలుగు చేస్తాడు.
కానీ వీరేమైపోయారో తెలుసా అండి, వారు దేవుని మందిరంలో ఉన్నారు, కానీ వారు బ్రతకవలసిన వారు ఏమైపోయారు, అకాలముగా వారు చనిపోయారు. వారితో పాటు కొన్ని వేల మందిని చంపేశారు. మనం బ్రతుకుచు అనేకులను బ్రతికించాలి. మనం పరిశుద్ధంగా జీవిస్తూ అనేకులను పరిశుద్ధంగా మార్చాలి. మనం పాడైపోతూ అందరూ పాడవ్వాలని కోరుకోవటం మంచిది కాదు. ఇది సాతాను మనసు. ఇది నువ్వు చెడిపోతూ అందరూ చెడిపోవాలనుకోవటం అనేది దేవుని మనసు కాదు. ఇది దేవుడేమో ప్రాణం పెడుతూ గాయపరచబడుతూ నా పిల్లలు మరణములో నుండి నా పిల్లలు బ్రతకాలి, నేను పొందిన దెబ్బల చేత నా పిల్లలకు స్వస్థత, ఇది దేవుని మనసు. సాతాను మనసు అయితే అది కానే కాదు. నీ వర్ధిల్లటం ఇష్టపడడు, నీవు క్షేమంగా ఉంటూ ఇష్టపడడు, నువ్వు మంచి భోజనం తినటం ఇష్టపడడు, నీ పిల్లలు నీ కుటుంబం మంచి స్థితిలో ఉంటే ఆ సాతాడు చూస్తూ ఊరుకునేవాడు కాదు. అతడు ఎలాంటి వాడు అంటే అసూయపరుడు, ద్వేషిస్తూ ఉంటాడు. మన కుటుంబం నాశనం అయిపోతూ పాడైపోతూ ఉంటే ఆనందిస్తూ ఉంటాడు. మనమేమో నరకం తప్పించాలని ప్రభు వస్తే అందరిని నరకాన్ని తీసుకువెళ్ళాలని సాతాను, అంతేనా? సాతాను ప్రయత్నం దేనికి? మనందరిని నరకాన్ని తీసుకువెళ్ళాలని. దేవుని ప్రయత్నం దేనికి? మనందరిని కూడా నరకమును తప్పించి పరలోకానికి తీసుకువెళ్ళాను. సాతాను యొక్క ఉద్దేశం కూడా అదే. నువ్వు క్షేమంగా ఉండటం ఇష్టపడ్డు, నువ్వు మంచిగా నీ భార్య పిల్లలతో ఉండటం ఇష్టపడ్డు, నువ్వు ఏదైనా సంపాదించుకోవటం ఇష్టపడ్డు, నీ జీవితంలో నవ్వుతూ ఉంటే ఇష్టపడ్డు, నీ కుటుంబం ఎప్పుడు ఏడుస్తూ ఉండాలి, నీ పిల్లలు ఎప్పుడు కూడా పాడైపోతూ ఉండాలి, నీకేమి దొరకక దరిద్రుడుగా ఉండాలి. అది సాతాను మనసు. కనుక ఆ మనసు దేవునికి విరోధమైనది, దేవుని సన్నిధికి విరోధమైనది. ఆ మనసు ఎవ్వరికి కూడా మంచిని క్షేమాన్ని అది చేయలేదు. దాన్ని విడిచిపెట్టేద్దాం. క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనసును మీరును కలిగి ఉండండి. ఆయన మనసు మంచిది, ఆయన ఆలోచన మంచివి, ఆయన చూపు మంచిది, ఆయన ఒక నీడ మంచిది. కొంతమంది చూపు, మనసు, ఆలోచనలు ఏమీ మంచి లేవు. వారు చూపు పడితే చాలు ఏమైపోద్ది? వాంతులు, విరోచనాలు, జ్వరము. అది ఎదురొచ్చిందమ్మా, నన్ను నిలువెల్లా చూసింది. ఇక అక్కడి నుంచి ఏం చేయాలి? దిష్టి తీయాలి. దిష్టి తీసిన దగ్గర నుంచి అటుపక్క ఊసి ఇటుపక్క ఊసి దాని కళ్ళు అట్ట అయిపోను, దాని చేతులు ఎట్ట అయిపోను, దాని కుటుంబం అట్ట అయిపోను. అంతేనా? కొంతమంది భయంకరమైనటువంటి విషపు చూపులు, ద్వేషము. వారు బాగుపడాలి, ఎవ్వరు బాగుపడటానికి ఏడుండదు. మనం వచ్చినప్పుడు మనకి ఏముందండి? ఏం తీసుకొచ్చా ఇక్కడ? మనం ఏముంది? ఇవాళ మనం ఈ ఇల్లు వాకిలు కట్టుకుని ఈరోజు మనం ఉన్నామంటే ఒకప్పుడు మనకి లైట్ కూడా లేని స్థితి మంది. ఈరోజు ఇన్ని బిల్డింగులు, ఇన్ని ఆస్తి, ఇవన్నీ ఎవరిచ్చారు? ఎదుటివాడు కూడా అలాగే ఉండాలిగా. మనమేమో దేవకన్యకలమో, రాజు పిల్లలమో, మనమే బాగా ఎక్కడి నుంచో వచ్చి పుట్టినవాడమో, ఎదుటివాడేమో నా ఎడవ చెయ్యో నా ఎడవ కాలో ఆడెంత అన్నట్టుగా మనం చూస్తే ఎట్లాగండి? నీకు కలిగిన క్షేమము ఇతరులు కూడా కలగాలని ఒక మంచి మనసు ఉన్నట్లయితే వారికి ఒక మంచి మాటలు చెబుతావు. వారు ఇలా ఉండునైనా అలా ఉండునని చెప్తావు తప్ప వారి జీవితాలు పాడు చేయవు. సమాజానికి ఉపయోగపడాలి కానీ సమాజాన్ని పాడు చేసేవారుగా మనం ఉండకూడదు. దేవుడు అందుకొరకు కాదు నీకు జ్ఞానం ఇచ్చింది, అందుకొరకు కాదు దేవుడు నీకు డబ్బులు ఇచ్చింది, అందుకొరకు కాదు దేవుడు నీకు ఆరోగ్యం ఇచ్చింది, అందుకొరకు కాదు నీకు దేవుడి కుటుంబాన్ని ఇచ్చింది. దేవుని ప్రేమించండి, దేవుని కొరకు నమ్మకముగా ఉండండి. తరువాత మనం దేవుని మందిరములోనే ఉన్నారు కానీ ఏలీ కుమారులు ఏం చేశారు? మందసం పట్టబడటానికి కారకులయ్యారు. దేవుని ప్రభావము ఇశ్రాయేలు నుండి వెడలిపోవటానికి కారకులయ్యారు. వీళ్ళే కదా కారణం. వీళ్ళు సరిగ్గా ఉన్నట్లయితే శత్రువులు జయించగలిగేవాళ్ళ? దేవుడు వారి నుంచి వెళ్ళిపోయేవాడా? మందసం పట్టబడేదా? అంత ఘోరంగా అక్కడ ఇశ్రాయేలు వధ జరిగేదా?
ఎందుకు అక్కడ అలా జరుగుతుంది అంటే అక్కడ దేవుని కంటే పాపాన్ని ఎక్కువగా ప్రేమించారు. వారు దేవుని కంటే కూడా వారు వారి జీవితాలను వారి పంతాలను వారు ప్రేమించుకుంటున్నారు. వారు అక్కడ దేవునికి చోటు ఇవ్వట్లేదు. వారు దేవునికి భయపడట్లేదు. వారు దేవునికి ఎక్కడ కూడా విధేయత కలిగిన వారుగా వారి జీవితాలు లేకపోతున్నాయి. ఇక్కడ మనం 4వ అధ్యాయం 17 వచనం చదువుదాం. అందుకు అతడు చూసారా, అసలు దేవుని ముందు నిలవవలసిన మనం ఎందుకు మనము సాతాను ముందు నిలిచి సాతాన్ని భయపెట్టవలసిన ఎందుకు అక్కడ ఆ ఫిలిష్తీయుల ఎదుట ఇశ్రాయేలు నిలవలేకపోతున్నారు? మనలో ఏముందనమాట? పాపం ఉంది. అందుకే మనం ఓడిపోతున్నాం. మనలో ఏముందనమాట? పాపం ఉంది కాబట్టి మనం ఓడిపోతున్నాం. 19వ వచనం చదవండి. ఉండగా చూసారా, అకాలమైనటువంటి ప్రసవం. ఇంకప్పుడు నెలలు వినకున్నటువంటి వార్త దాన్ని తట్టుకోలేక ఏమైపోయిందంట, నొప్పులు వచ్చినాయి. నొప్పులు వచ్చి ఏం చేసింది, ఒక బిడ్డను కంది. ఆ బిడ్డకి ఏమని పేరు పెట్టింది? ఈకాబోత్ అని పేరు పెట్టింది. ఈకాబోత్ అంటే ఇశ్రాయేలు నుండి ప్రభావము వెడలిపోయింది. వాడు చేసిన పాపమును బట్టి 30,000 మంది చనిపోయారు. వారు చేసిన పాపమును బట్టి శత్రువులు ఎదుట నిలబడలేకపోయారు. వారు చేసిన పాపమును బట్టి మందస్సము సుమారుగా 20 సంవత్సరాలు మందస్సం దూరం అయిపోయింది. శత్రువుల చేతికి అప్పగించబడింది. వారు చేసినటువంటి పాపమును బట్టి దేవుని మహిమ వారి నుంచి కూడా వెళ్ళిపోయింది. ఎందుకు దేవుని మహిమ? ఆ దేవాలయంలో దేవుని యొక్క మహిమ ఎందుకు వస్తుంది? ఆ దేవాలయంలో దేవుని యొక్క మహిమ తన బిడ్డలను బాగు చేయటానికి, స్వస్థపరచటానికి, వారి కన్నీరు తొడవటానికి, వారికి ఉన్న కష్టాలు బాధలు ఏమైనా ఉన్నా వారికి సహాయమును. ఇప్పుడు ఆ మహిమనే వెళ్ళిపోయేటట్లుగా మన పాపం చేస్తే మనకి ఎవరు సహాయము ఎవరు చేస్తారు? మన కన్నీరు ఎవరు తుడుస్తారు? శత్రువు మన మీదకి యుద్ధానికి వచ్చినప్పుడు ఆ శత్రువును ఓడించడానికి మనతో మన పక్షంగా యుద్ధము ఎవరు చేస్తారు? ఆ దేవుడే తోడు లేకపోతే మన విజయాలు ఏం సాధిస్తాం? మన బిడ్డలు ఏం బాగుపడతారు? మన కుటుంబాలకు ఏ దీవెన వస్తుంది? అందుకే మన యొక్క జీవితాలలో మనం ఏం చేయకూడదు అంటే దేవునికి విరోధముగా దేవుని మందిరములో మనం ఏ తప్పిదము చేయటానికి వీల్లేదు. దేవుని బిడ్డలుగా మనం చేయాల్సింది ఏంటంటే మనం చేయగలిగినటువంటి దానిని ఎంతో కొంతైనా దేవుని యొక్క మందిరం యొక్క క్షేమం కొరకు మన యొక్క పనిని మనం చేస్తే దాని ప్రతిఫలాలు ఉంటాయి, దాని దీవెనలు ఉంటాయి. ఒకవేళ కీడు చేసినా దాని ప్రతిఫలాలు మన మీద ఉంటాయి. ఆ నష్టము మనం ఊహించలేనిది. ఆ నష్టము మన జీవితాల్లో కొన్ని సంవత్సరాల వరకు కూడా దేవుని కృప మనకు దూరముగా అయిపోతుంది. దేవుని యొక్క సన్నిధి దూరం అవుతుంది. దేవుని ఆశీర్వాదం దూరం అవుతుంది. పెంట కుప్పలో ఉన్న దీనులు దేవుడు పైకి తీయాలని దేవుడు ఏర్పాటు చేసుకుంటే మనం ఇంకా దరిద్రులం అవుతాం, ఇంకా మేము శాపగ్రస్తులు అవుతాం, ఇంకా మా జీవితాలు మేము ఏమన్నా అయిపోయినా పర్వాలేదు అన్నట్లుగా మనం ప్రవర్తించినట్లయితే మన తలరాతలు, మన పరిస్థితులు ఎవరు మార్చలేరు. తలరాతలు మార్చే దేవునికి లోబడకపోతే ఎవరు మనకు సహాయమును చేస్తారు? దేవుడు ఈ మాటలు మన ఎన్నికల్లో దేవుడు దీవించునుగాక. ఆమేన్. తల్ల ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. మా ప్రభువా, దేవుని మందిరంలో ఏలీ కుమారుల యొక్క పరిస్థితుల గురించి మేము నేర్చుకున్నాం. వారు ఉన్నారు కానీ చెడు పనులు, చెడు కార్యాలు విడిచిపెట్టలేదు. ఒకవేళ అలాగ మేము ఉన్నట్లయితే మేము మార్చుకోవటానికి సహాయములను దయచేయండి. వారు దేవుని మందిరంలో ఉన్నారు కానీ దేవుని యొక్క ఆజ్ఞలను వారు అతిక్రమిస్తూ ఉన్నారు. కనుకనైన వారికి మీరే సహాయములను దయచేస్తూ వారి యొక్క జీవితాల్లో ప్రభువా
వారు అతిక్రమించిన కారణం బట్టే వారు దేవునికి శత్రువులుగా వారి జీవితాలు మారిపోయాయి. ఒకవేళ మేము కూడా ఇక్కడ అతిక్రమించే వరకు ఉన్నట్లయితే మేము దేవునికి శత్రువులు అవుతాం. కాబట్టి మా జీవితాల్లో దేవునికి శత్రువులు గుండి మేము క్షేమంగా ఉండలేమనేటువంటి విషయాన్ని మేమందరం కూడా గ్రహించినట్లు సహాయం దయచేయండి. మేము దేవుని మందిరంలో వారు ఉన్నారు, కానీ దేవుని మాటలు వారు విననొల్లని వారుగా ఉన్నారు. ఇక్కడ మేము దేవుని మందిరం నుండి దేవుని మాటలు వినకపోతే మాకు ఎక్కడ జ్ఞానం వస్తుంది, ఎక్కడ ఆశీర్వాదాలు వస్తాయి? కనుక ప్రతి ఒక్కరము కూడా మేమందరము కూడా దేవుని మాటలు విని ఆ ప్రకారముగా మా జీవితాలు మా బ్రతుకులు కట్టుకోవటానికి వచ్చాము. అందుకే దేవుడు మాతో మాట్లాడుతున్నాడు. ఇక దేవుని మందిరములోని ఏలీ కుమారులు ఉన్నారు, కానీ వారు దేవుని కంటే ఎక్కువగా తమను తాము హెచ్చించుకుంటున్నారు. ఒకవేళ దేవుని బిడ్డలుగా తమను తాము తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు అన్నాడు. తమను తాము హెచ్చించుకున్నవాడు తగ్గించబడతాడు అన్నాడు. ఇక్కడ దేవుని హెచ్చిస్తే మనకు ఆశీర్వాదాలు వస్తాయి, కానీ మనల్ని మనం హెచ్చించుకుంటే మనకు ఆశీర్వాదాలు రానే రావు. అక్కడ అదే జరుగుతూ వచ్చింది. కనుక ఇక్కడ దేవుని మందిరములో ఉన్నారు, కానీ ఆశీర్వాదానికి బదులుగా తమకు తామే శాపగ్రస్తులుగా చేసుకుంటూ ఉన్నారు. ఈరోజు నీవు శాపగ్రస్తులుగా నీవు ఉండొద్దు, నీ కుటుంబం ఉండొద్దు, నీ వారు ఎవరు ఉండొద్దు. ఆ శాపం నుండి విడుదల కలుగు చేయటానికి నీవు నిలబడి ప్రార్థించు. వారి శాపముల కొరకు విరిగి నలిగిన మనసు కలిగిన వారు ఇక్కడ ప్రార్థించు. దేవుడు ఆ శాపములు ఆశీర్వాదకరం మారుస్తాడు, దీవెనకరం మారుస్తాడు. నీ కుటుంబానికి వెళ్ళలేని దేవుని యొక్క కృప నీ మీదకి ఇస్తాడు. దేవుని మందిరంలో వారు ఉన్నారు, కానీ జీవానికి బదులు వారు మరణాన్ని తెచ్చుకున్నారు. అందుకే ఏలీ యొక్క ఇద్దరు కుమారులు ఇశ్రాయేలు 30,000 మంది ఒకే దినమందు హతులైపోయారు. ఒకవేళ మన జీవితాల్లో మనం హతులైపోతున్నాం, దేవుని ఆశీర్వాదం లేదంటే, ఒకవేళ మన జీవితాల్లో మనము జీవానికి బదులుగా, రక్షణకు బదులుగా, పరలోకానికి బదులుగా, దేవుని బిడ్డలుగా జీవించటానికి బదులుగా ఒకవేళ లోకాన్ని మనం ప్రేమిస్తున్నామేమో, లేకపోతే లోకములో ఒకవేళ ఆహారము, ఆ జీవితము, ఆ సంపాదన, దాని కొరకే మనం ఎక్కువగా ప్రయాసపడుతున్నామేమో, జాగ్రత్తగా దాన్ని విడిచిపెట్టేద్దాం ఆలోచన. చివరిగా మందిరములో వారు ఉన్నారు, కానీ మందసానికి పట్టబడటానికి, ప్రభావం ఇశ్రాయేలు మధ్య నుండి పోవటానికి వాళ్ళే కారకులయ్యారు. ఒకవేళ మనం కారకులుగా ఉండొద్దు. ఎంతో కొంత మనను బట్టి దేవుని మందిరము ఘనపరచబడేటట్లుగా, ఎంతో కొంత ఇక్కడ దేవుని యొక్క మందిరము ఒక ఉత్తేజపరచబడేటట్లుగా, గత కాలములో లేనటువంటి స్థితి ఈ కాలంలోనైనా ఇది మంచిగా ఉండాలి అనేటువంటి ఆశ కలిగేవారుగా మనం ముందుకు వెళదాం. ఆ స్వభావము, ఆ మంచి మనసునైనా మీరు మాకు కలుగు చేయండి. దేవునికి వ్యతిరేకమైన ఏ పరిస్థితి అయినా మేము విడిచిపెడుతూ దేవునికి అనుకూలమైనటువంటి బిడ్డలుగా మేము సాగిపోట సహాయములను దయచేయమని యేసు నామములో ఈ మనవులు, ఈ ప్రార్థనలు అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్.